దేశంలో డిజిటల్ చెల్లింపులకు మారుపేరుగా మారిన యూపీఐ లావాదేవీల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణ సామాన్యుల అనుమానాలను, భయాలను పూర్తిగా తొలగించలేకపోయింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007ను సవరించి యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేసుకునే అధికారం బ్యాంకులకు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లకు కేంద్రం కట్టబెట్టిన తర్వాత సర్వత్రా విమర్శలు రేగడంతో వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలన్నీ ఎప్పటిలాగానే ఉచితంగానే ఉంటాయని, వినియోగదారుల నుంచి ఎటువంటి ట్రాన్సాక్షన్ ఛార్జీలు వసూలు చేయబోమంటూ కేంద్ర ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. వ్యాపార లావాదేవీల్లో, అందున కొన్ని పరిమిత లావాదేవీల్లో మాత్రమే చిన్న మొత్తంలో ఛార్జీలు విధించే అవకాశం ఉందని, ఇది కూడా భవిష్యత్తులోనేనని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటి వరకు యూపీఐ లావాదేవీలకు లేని మర్చెంట్ డిస్కౌంట్ రేట్ రేపటి రోజుల్లో నిర్దిష్ట పరిమితి దాటిన కొన్నింటిపై అమలు చేసినప్పటికీ అది నామమాత్రంగానే ఉంటుంది తప్ప ప్రజలకు భారంగా పరిణమించదన్నది ఆ వివరణ సారాంశం. ఈ ప్రకటనను స్వాగతించవలసిందే. కానీ ఒక పద్ధతి ప్రకారం డిజిటల్ పేమెంట్స్ను అదే పనిగా ప్రోత్సహించి ప్రజలకు వాటిని పూర్తిగా అలవాటు చేసిన తర్వాత ఇప్పుడు ఛార్జీల వసూళ్లకు ప్రభుత్వం గేట్లు తెరిచిందన్న విమర్శ కొట్టిపారేయలేనిది. ప్రజల సొమ్ముతో కట్టిన ఒక హైవే మీద 10 ఏళ్లుగా జనం అటూ ఇటూ ఉచితంగా తిరుగుతూ ఉంటే ఎప్పటిలాగానే ఆ మార్గాన ప్రయాణం ఉచితమే, కానీ ఏవో కొన్ని వాహనాలు, కొందరు వ్యక్తుల నుంచి మాత్రం ఇకపై నామమాత్రపు ఛార్జీలు వసూలు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే, ఒకసారి రోడ్డు ఛార్జీలంటూ వసూలు మొదలైతే ఆ ప్రక్రియ ఎప్పటికీ ఆ కొందరికే పరిమితమవుతుందని, ఇతరులకు విస్తరించదని ఎలా నమ్మాలి? ఇప్పుడు ఇచ్చిన వెసులుబాటుతో భవిష్యత్తులో ఎండిఆర్ ఛార్జీలు చెల్లించబోయేది కొందరు వ్యాపారస్తులే కావచ్చు. కొన్ని లావాదేవీలకే అవి వర్తించవచ్చు, కానీ అది అంతం కాదని, ఆరంభమేనన్నది వాస్తవం. మొన్న జూన్ నాటికి యూపీఐ ప్లాట్ఫామ్పై 55 కోట్ల పైచిలుకు వినియోగదారులు నమోదైనారు. గత ఆర్థిక సంవత్సరంలో 314 లక్షల కోట్ల విలువైన 24,000 కోట్ల లావాదేవీలు జరిగాయి. మే ఒక్క నెలలోనే 30 లక్షల కోట్ల సొమ్ము యూపీఐ ద్వారా చేతులు మారింది. ఇంత భారీ స్థాయిలో వ్యవహారాలు నడుస్తున్నప్పుడు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఫిన్టెక్ సంస్థలు తమ ఆదాయాలు, మౌలిక సదుపాయాల నిర్వహణ ఖర్చుల గురించి ప్రశ్నించడం, ఈ వ్యవస్థను సవ్యంగా నడిపించడానికి, బలంగా పరుగులెత్తించడానికి కొంత సొమ్ము డిమాండ్ చేయడం సహజం. యూపీఐ తన కాళ్ల మీద తాను నిలదొక్కుని సుస్థిరంగా, సమర్థవంతంగా కొనసాగడానికే ఈ సరికొత్త చర్య చేపట్టినట్టు ప్రభుత్వము చెబుతోంది. కనుక ఏకమాటగా మొదలైన ఈ ప్రక్రియ ఇక్కడితో ఆగదు. బ్యాంకులు, పేమెంట్ ప్రాసెసింగ్ సంస్థలు ఒత్తిడి తెచ్చిన మేరకు వార్షిక టర్నోవర్ అధికంగా ఉన్న వ్యాపార లావాదేవీలపై ఒక చిన్న స్థాయి ఫీజు వసూలు చేయడంతో ఇది సమీప భవిష్యత్తులోనే మొదలవుతుంది. ఛార్జీల వసూలుకు ఇంతకాలం లేని అవకాశాన్ని కల్పించి ఆదాయం పెంచుకునే వీలు దక్కాక విస్తరణకు ఇక అడ్డుండదు. అన్నింటికి మించి తమపై రుద్దే ఆ ఛార్జీలను వ్యాపారులు కుక్కిన పేనుల్లాగా భరిస్తారని ఎవరు నమ్మరు. ప్రత్యక్షంగా సాధ్యపడకపోయినా పరోక్షంగా ఇతరత్ర రూపాల్లో ఆ భారాన్ని పైనుంచి దిగువ వరకు దించి అంతిమంగా వినియోగదారుకు బదలాయించకుండా ప్రభుత్వం నియంత్రణలు విధించడం కూడా సాధ్యమయ్యే పని కాదు. యూపీఐ లావాదేవీలు పెరిగాక సిబ్బందిని తగ్గించుకోవడం సహా బ్యాంకులు ఎన్ని రకాలుగా లబ్ధి పొందాయో తెలియనిదేమీ కాదు. పైగా సర్వీస్ ఛార్జీలు, యూజర్ ఛార్జీలు, పెనాల్టీలంటూ 1,00,000 పేర్లతో అవి తమ ఖాతాదారుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్న సొమ్ము తక్కువేమీ కాదు. వీసా, మాస్టర్ కార్డ్ వంటివి 1 నుంచి 3% వరకు ఎండిఆర్ వసూలు చేస్తుంటే యూపీఐ పూర్తి ఉచితంగా సాగడం విదేశీ సంస్థలకు, వాటి ప్రభుత్వాలకు నచ్చటం లేదట. యూపీఐను పెంచి పోషించి ఆర్థికంగా బాగుపడిన కేంద్ర ప్రభుత్వమే దాని నిర్వహణ ఖర్చును పూర్తిగా భరించి ఎప్పటిలాగానే ఉచితంగా కొనసాగించటం మంచిది. డిజిటల్ లావాదేవీలకు అలవాటు పడుతున్న జనాన్ని మళ్లీ జేబులో నగదు వైపు మళ్లించేలా చేయటం సరికాదు.